ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. విలువలు, దృక్పథము ఎలా ఉండాలి? ఒక మనిషి యొక్క విలువలు అనేది ఏ విధంగా కాపాడబడతాయి? అదేవిధంగా ఒక మనిషి తనకున్న విలువని ఏ విధంగా పెంచుకునే ప్రయత్నం చేయాలి? అనేటువంటి అంశాల్లోకి వెళ్లే ముందు అసలు విలువలు అంటే ఏమిటి? ఈ విలువల వల్ల ఉపయోగం అనేది ఏమిటి? దీనివల్ల వ్యక్తికి కానీ సమాజానికి కానీ ఏమైనా ఉపయోగం ఉంటుందా? అనే విషయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నలుగురు కూర్చున్న చోట ఈనాటి రాజకీయాల్లో విలువలు లేకుండా పోయినాయి, లేదా విద్యా వ్యవస్థలో విలువలు లేకుండా పోయినాయి, లేదా సాంస్కృతిక రంగంలో విలువలు లేకుండా పోయినాయి, లేదా కుటుంబంలో విలువలు లేకుండా పోయినాయి, మనిషిలో నైతిక విలువలు తగ్గిపోతున్నాయి అనేటువంటి మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం. ఈ విలువలు ఒకప్పుడు ప్రకాశవంతంగా ఉండి ఈ రోజు క్షీణించిపోవడానికి కారణం ఏమిటి? మన వంతు ప్రయత్నం ఏమైనా చేయగలుగుతున్నామా? లేదా వ్యక్తిగా మన ప్రోత్సాహం ఏమైనా ఉంటుందా విలువలు పెంచడానికి అనే విషయంలో ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటే అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. కారణం ఏంటంటే మన సమాజంలో జీవిస్తున్నాం. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం కూడా స్పందించక తప్పదు. సమాజం పురోగతి వెళుతూ ఉంటే మనం కూడా ఆ ప్రవాహంలో పడి ముందుకు వెళ్తూ ఉంటాం. అదేవిధంగా సమాజం అధోగతి పాలవుతుంటే ఆ రాపిడికి మనం కూడా తలబొక్క తప్పదు. మరి ఈ విలువలను కాపాడుకునే ప్రయత్నం ఎందుకు చేయాలి? అసలు విలువలు అంటే ఏమిటి? విలువల కోసం మనిషి ఎందుకు తాపత్రపడాలి అనే విషయాలు ఒకసారి తాత్విక చింతన వైపు కూడా మనల్ని మళ్ళిస్తాయి. కారణం ఏమిటంటే విలువలు, దృక్పథము, ఈ నైతికత ఇవన్నీ కూడా తాత్విక చింతనకి అతి దగ్గరగా ఉండేటువంటి అంశాలు. అంటే మనిషిలో ఒక తాత్విక చింతన మొదలైంది అనుకున్నప్పుడు ఆ వ్యక్తి తన విలువలను కాపాడుకోవడానికి, లేదా తన నిజాయితీని ప్రకటించుకోవడానికి, లేదా తన నిబద్ధతను నిలుపుకోవడానికి తన వంతు ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి విలువలు తగ్గినప్పుడు సమాజం కూడా కొంత క్షీణ దశకు చేరుకుంటుంది అనేది మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు అంటున్నారు. మరి విలువలు కాపాడుకోవడానికి వ్యక్తిగా మనం ఎంతవరకు పాటుపడాలి, లేదా సమాజంలో ఒక భాగమైనందుకు విలువలు నిలబెట్టడానికి మనం ఏదో కృషి చేయాలి అనేటువంటి అంశాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. మారుతున్న సమాజంలో ఎప్పటికప్పుడు మార్పును అంగీకరించడం అనేది అన్ని రకాలుగా ఆమోదయోగ్యం అయినా కూడా కొన్ని సందర్భాల్లో మనకు ఇష్టం లేకపోయినా సమాజంలో వచ్చినటువంటి మార్పుని మనం స్వీకరించక తప్పదు. ఈ క్రమంలో కొన్నిసార్లు విలువలు తగ్గిపోతున్నాయి అనేటువంటి ఒక చింత, ఆవేదన అనేది మనకి కలుగుతుంది. కానీ విలువల పట్ల ఒక పరిపూర్ణమైనటువంటి నమ్మకం, విశ్వాసం మనకు ఉన్నప్పుడు ఆ విలువలను కాపాడుకోవడానికి మన వంతు ప్రయత్నం కూడా మనం చేయవలసినటువంటి అవసరం, అవకాశం కూడా ఉంది. ఒక వ్యక్తి ఈ లోకం విడిచి వెళ్ళినప్పుడు అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఈ లోకానికి ఒక మంచి పని చేసి వెళ్ళిపోయారు, ఒక విలువైనటువంటి విషయాన్ని లేక ఒక విలువైనటువంటి ఒక గొప్ప పనిని ఈ ప్రపంచానికి అందించి వెళ్ళిపోయారు, ఆ వ్యక్తి యొక్క జీవితం ధన్యమైంది అనే మాట వినబడినప్పుడు మనలో ఒక రకమైనటువంటి ఆనందం, సంతోషం వ్యక్తం అవుతుంది. కారణం ఏమిటంటే ఆ వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తి తాలూకు ముద్ర అనేది అనంతకాలం ఉండిపోతుంది. ఇటువంటి ఉదాహరణలు మన చరిత్రలో కోకొల్లలు, మహానుభావుల జీవిత చరిత్రలే ఇటువంటి తార్కాణాలుగా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎంతో కొంత ప్రపంచానికి ఇచ్చి వెళ్ళిపోయారు. ప్రపంచం వారి గౌరవిస్తుందా లేదని వాళ్ళేం ఆలోచించలేదు. వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయవలసిన మంచిని, వాళ్ళు ఇవ్వాల్సిన విలువని ప్రపంచానికి ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళు విలువైనటువంటి స్థానాన్ని చరిత్రలో పొందగలిగారు. అటువంటి ఉన్నత అనేటువంటి ఆశయాలు, ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తులుగా మనం తీర్చిదిద్దబడాలి అంటే మన వంతు ప్రయత్నం మనం ఎంతవరకు చేయగలగాలి, చేస్తున్నాం అనేటువంటిది కూడా మనం ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. మనలో విలువలు ఏ పాటివో తెలుసుకోవడానికి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు 2 పరీక్షలు మన ముందు వదిలారు. అవి ఏమిటంటే, 1 అమ్మ పరీక్ష, 2 నాన్న పరీక్ష. అమ్మ పరీక్ష అంటే ఏమిటంటే, మనం ఒంటరిగా ఉన్నప్పుడు, లేదా నలుగురిలో ఉన్నప్పుడు, లేదా ఇతరత్ర ఏదైనా వ్యాపకం మీద ఉన్నప్పుడు, ఏదైనా అంటే పనిలో నిమగ్నం ఉన్నప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, మనం ప్రవర్తిస్తున్న తీరు చూసి మన అమ్మ మనల్ని మెచ్చుకుంటే, మనల్ని ప్రశంసిస్తే ఆ పరీక్ష మనం నెగ్గినట్లే. అలా కాక మనం చేస్తున్నటువంటి పని వల్ల అమ్మ సిగ్గుతో గాని తల వంచుకొని అవమానంగా భావించినట్లయితే మనం ఫెయిల్ అయినట్టు. కనుక మనం చేస్తున్న పని పట్ల అమ్మ ఏ విధంగా అయితే స్పందిస్తారు అనేటువంటి విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. ఆ విధంగా మనం ప్రవర్తించాలి. 2వది నాన్న పరీక్ష. ఈ పరీక్షలు ఏమిటంటే, మనం ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, సమూహంలో ఉన్నప్పుడు కానీ, ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ, లేదా ఇతరత్ర ఏదైనా పనిలో ఉన్నప్పుడు కానీ, మనం చేస్తున్న పని గమనిస్తున్న మన పిల్లలు ఏ విధంగా స్పందిస్తున్నారు, అంటే మనం చేస్తున్న పని పట్ల వాళ్ళు ఏ విధంగా ఉత్తేజులవుతున్నారా, లేదనుకుంటే ఉద్రేకాలకి లేదా ఇతరత్ర భయాందోళనకు గురవుతున్నారా, లేదా ఇతరత్ర వాళ్ళు ఏదన్నా ఒక రకమైనటువంటి అవతరత భావం నెలకొంటుందా, లేదా మనల్ని ఈసరించుకుంటున్నారా, ఈసుపడుతున్నారా, మన మీద అసహ్యం పెంచుకుంటున్నారా అనేటువంటి విషయాలు కూడా మనం గమనించగలగాలి. అంటే మనం చేస్తున్న పని మన పిల్లలు కానీ గమనించినట్లయితే వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు అనే దాన్ని బట్టి మన విలువ అనేది ఆధారపడి ఉంటుంది. కనుక ఈ 2 పరీక్షలు నెగ్గగలిగామంటే మిగతా పరీక్షలు ఏ పరీక్షలో ఫెయిల్ అయినా కూడా
మన ప్రపంచం ముందు విజేతగా నిలబడగలడం ఖాయం. మరి అటువంటి నేపథ్యాన్ని కలిగి ఉన్నటువంటి కుటుంబాలు ఈరోజు ఎందుకు చూడగలుగుతున్నాం? ఎవరు చూడలేదు, ఏ పని చేసినా కాలం వెళ్ళిపోతుందిలే అనే రకంగా మనుషులు ఎందుకు తయారవుతున్నారు? ఎక్కడ లోపం జరుగుతున్నది? దీనికి కారణాలు ఏమిటి? సమాజంలో వస్తున్న మార్పులేని మనం ఊరుకుందామా? నిర్లిప్తంగా ఊరుకుందామా? లేదా మనలోనే మార్పులు వస్తున్నాయని మనం దాన్ని గమనించకుండా ఒక మాస్క్ వేసుకొని బతికేస్తున్నామా? ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి, ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి, ఎవరికి వాళ్ళు తర్కించుకోవాలి. ఈ క్రమంలో ఒక 2 కథలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తి ఒక సముద్రం రోడ్డు నిలబడి సముద్రం నుంచి ఒడ్డుకు వస్తున్నటువంటి స్టార్ చేపల్ని చేత్తో తీసుకొని మళ్ళీ నీళ్ళలో పడేయడం జరుగుతూ ఉంది. అసలు చాలా సేపుగా అలా చేస్తూ ఉన్నాడు. దానివల్ల స్టార్ చేపలు మళ్ళీ ఒడ్డుకు వస్తున్నాయి. మళ్ళీ కొన్ని చేపలు తీసుకొని ఆయన చేతులతో ఆ నీళ్ళలో వేయడం జరుగుతాం. ఇదంతా గమనించిన అడుగు వస్తున్నాడు పెద్ద మనిషి అడిగాడు, అయ్యా మీరు ఇన్ని చేపలు బయటకు వస్తున్నాయి, మళ్ళీ నేను తీసుకెళ్లి వాటిని నదిలో వదులుతున్నారు, ఎన్ని చేపలను మటుకు మీరు అట్లా కాపాడగలుగుతారు? ఎన్నో కొన్ని సూర్యరశ్మి కారణంగా చనిపోతాయి కదా, దానివల్ల మీకు వచ్చేటువంటి ఉపయోగం ఏమిటి, ప్రయోజనం ఏమిటి అని అడిగాడు. దానికి ఆ నదిలో, ఆ సముద్రంలో నీటిలోకి చేపలు విసురుతున్న వ్యక్తి ఒక అడుగు ముందుకు వెళ్ళి, ఈ చేపల్లో ఏ ఒకటి కనీసం బ్రతికిన వాటి ప్రయోజనం ఎవరైనట్టే, ఇందులో నాకు వచ్చే ప్రయోజనం అంటే ఏమీ లేదు అని చెప్పడం జరిగింది. దీనిలో ఈ సమాధానం వెనుక చాలా గొప్ప తాత్విక దృష్టి ఉందని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మరొక ఉదాహరణ, ఒక పిల్లవాడు నదిలో మునిగి దురదృష్టవశాత్తు లేదా అజాగ్రత్త వలన మునిగిపోవడం జరుగుతూ ఉంది. ఆ మునిగిపోతున్నప్పుడు ఒడ్డున ఉన్న పెద్ద మనిషి ఆ నదిలో దూకి ఆ పిల్లవాడిని ఒడ్డుకు లాక్కొచ్చాడు. తనని ఒడ్డుకు లాక్కొచ్చి మరో జన్మించినందుకు ఆ పెద్ద మనిషికి కృతజ్ఞతలు చెప్తున్నాడు ఈ పిల్లవాడు. ఎందుకు అన్నాడు పెద్ద మనిషి. అంటే నా జీవితాన్ని మళ్ళీ నాకు ప్రసాదించారు, నేను మరణిస్తానేమో అని భయపడ్డాను, నన్ను వెంటనే బ్రతికించారు, మీకు ధన్యవాదాలు. దానికి పెద్ద మనిషి అన్నాడు, నువ్వు బ్రతికి వచ్చావు, మళ్ళీ నీటిలోంచి ప్రమాదవశాత్తు కొట్టుకెళ్ళిపోతే ఏమి జరిగేదో నీకు తెలుసు. నీ అదృష్టం బాగుండి, నీ కాలం బాగుండి నేను ఆ టైంకి రాగలిగాను కనుక నేను బయటికి తీసుకుని రాగలిగాను. కనుక నువ్వేదో మంచి చేయాలని ఇంకా ఏదో ఉన్నది ఈ ప్రపంచం, నువ్వేదో మంచి చేయాల్సినటువంటి విషయం ఉండదు. కనుక నీవు నీ తోచినటువంటి ఉపకారం అనేది ప్రపంచానికి చెయ్యి, అదొకటే నేను నీ నుంచి ఆశించేది అని కొందాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనుషుల్లో విలువల్ని పెంపొందించుకోవడానికి ఉపకరించేటువంటి సాధనాలు. ఎవరైనా ఒక వ్యక్తి విలువలు తగ్గి మాట్లాడుతున్నారు అంటే తనను తాను తగ్గించుకోవడం కాదు, ఆ ప్రభావం అనేది సమాజం మొత్తం మీద ఉంటుంది. కనుక విలువల్ని నిలుపుకోవడానికి ప్రతి వ్యక్తి తన కుటుంబంతో సహా ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉండాలి. విలువలు కనుమరుగైపోతే సమాజం క్షీణదశకు చేరుకుంటుంది. దానివల్ల రాబోయే తరాలు చాలా ఆందోళన గురి కావాల్సి వస్తుంది. కనుక విలువలు ఎప్పుడు కూడా విలువైనవే, వాటిని కాపాడుకుంటూ రావాలి. అవి వారసత్వంగా వచ్చినవా లేదా మన కాలక్రమంలో పెరిగే క్రమంలో నేర్చుకున్నటువంటి మంచి లక్షణాలుగా పరిణితి చెందినటువంటి విలువల, ఇవన్నీ కూడా మనల్ని ఎప్పుడు కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. కనుక విలువలు, మన దృక్పథం ఎప్పుడు కూడా సానుకూలంగా ఉండాలి, సమాజానికి పనికొచ్చే విధంగా ఉండాలి. ఆ వంతుగా మనం కృషి సాగించాలి. సమాజంలో అంతర్భాగం అయినందుకు మన ప్రయత్నం అనేది నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉండాలి. అప్పుడు విలువలకి ఎప్పుడూ కూడా ఢోకా ఉండదు. అయ్యో విలువలు వెళ్ళిపోతున్నాయే, విలువలు అంతర్ధానం అయిపోతున్నాయి అనే ప్రశ్న మనలో ఉదయించదు. సమాజం కూడా మనల్ని హర్షిస్తుంది. విలువలు కాపాడుకోవడం మనందరి బాధ్యత. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.